ఈరోజు స్నాక్ ఐటమ్ బ్రెడ్ మంచూరియా ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. బ్రెడ్ నేను 6 ముక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బ్రెడ్ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బ్రెడ్ ముక్కలు కొంచెంగా కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తరువాత మనము పచ్చిమిరపకాయలు 2-3 మిరపకాయలు, అలాగే తెల్లగడ్డ కొంచెంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించి అదే బాణలిలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ, వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. అలాగే దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులోకి వేసుకోవాలి. నేనైతే 2 పెద్ద ఎర్రగడ్డలు చూసి కట్ చేసి పెట్టుకున్నానండి. చూశారు కదా, ఎటువంటి కలర్స్ వాడట్లేదు, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా. కలర్ఫుల్గా కనిపించని అవసరం లేదు. పిల్లలకి స్నాక్స్ కావాలి, అది హెల్తీగా కావాలి కాబట్టి ఎటువంటి కలర్స్ నేను వేయట్లేదు. మీరు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని ఈ టైంలో మీరు యాడ్ చేసుకోండి, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత. చూశారు కదా, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది 2 కలిపిన తర్వాత అలాగే టమోటా సాస్ కూడా వేసుకోవాలి. చిల్లీ సాస్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయడం కోసం కొంచెం కారం ఎక్కువగానే వేయాల్సి ఉంటుంది. రుచికి తగ్గట్లుగా సాల్ట్ కూడా ఇప్పుడే మనము దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ముందుగా మనము 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. బాగా కలుపుకొని ఇందులోకి బ్రెడ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బ్రెడ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. పిల్లలకు హెల్తీగా ఇలా ఇంట్లో చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్కు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంది.